హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత కిచెన్ రెసిపీ అండి. ఈరోజు నేను చేసేది కాకరకాయ పులుసు అండి. దానికి కావాల్సిన ఐటెము కాకరకాయ 3 కాయలు తీసుకున్నాండి. ఇలా కట్ చేసుకొని ఇట్లా లోపల ఇవి తీసేసుకోవాలండి. ఇవి ముందర ఫస్ట్ ఉప్పులో వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం పల్లీలు, కొన్ని నువ్వులు, కొంచెం పచ్చెనపప్పు, సాయమినపప్పు, కొంచెం కారం 2 స్పూన్లు, కొత్తిమీర, ఒక టమాటా ఇలా కట్ చేసుకోవాలండి. జీలకర్ర, పసుపు, ఆవాలు, ఒక 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు పులుసు. ఇప్పుడు ఫస్ట్ మనం పల్లీలు వేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి. కొంచెం సాయమినపప్పు కూడా వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం నువ్వులు వేసుకోవాలండి. నాలుగు ఎండుమిరపకాయలు కూడా, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఈ మొత్తం వేపేసుకోవాలి. చూడండి, మనం వేపుకునేవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ వేస్తున్నాం. ఇలా మెత్తగా వేసుకోవాలండి. కొద్దిగా నూనె వేసుకొని కాకరకాయ వేపుకోవాలండి. ఫస్ట్ ఈ ఉప్పులో నానబెట్టాం కదా, ఏమైనా రసం వస్తే తీసేసుకోవచ్చండి. ఇలా కొంచెం ఇలా లైట్గా పిండుకోవాలి. వస్తుంది రసం. చూడండి, ఇలా పిండితే రసం వస్తుంది. పిండితే చేదు పోతుంది. చూడండి, కాకరకాయ నూనెలో కొంచెం బాగా 10 నిమిషాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. కొంచెం వేగనియాలి. చూడండి, ఇలా వేగాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఇవి ఇప్పుడు అదే నూనెలో కొంచెం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా వేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగనివ్వాలి, బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు. చూడండి, ఉల్లిపాయ ఇట్లా బాగా వేగిపోవాలి. మగ్గిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. 2 స్పూన్లు వేసుకోవాలి. కాకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టమాటా కూడా వేసుకోవాలండి. బాగా మగ్గబెట్టాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అండి, ఇది కూడా వేసుకోవాలి.
మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పొడి, నువ్వులు పల్లులన్నీ, ఆ పొడి కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి. కొంచెం కారం వేసుకోవచ్చు, కొంచెం స్పైసీగా బాగుంటుంది పులుసు. ఈ పులుసు కొంచెం ఉడికాక ఈ కాకరకాయ ముక్కలు వేపుని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. చూడండి, ఇలా ఉడికితే చాలు. చూసారు కదా ఎంత బాగుందో కాకరకాయ పులుసు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈరోజు నేను కాకరకాయ పులుసు చేశానండి. చాలా బాగుంటుంది, స్పైసీగా బాగుంటుందండి. సో మీకు ఇది నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.